మనం తెలుగులో కూడా మాట్లాడుకుంటూ ఇలా అంటాం. ఇప్పుడు ఏదో ఒక చోటకి వెళ్ళాల్సి ఉందనుకోండి, నువ్వు అక్కడికి వెళ్తున్నావా అని అడిగామనుకోండి, అక్కడికి ఎవడెళ్తాడు అని అంటాం. అక్కడికి ఎవడెళ్తాడు అని అంటే దాని అర్థం ఏమిటి? అడుగుతున్నట్టు కాదు, అక్కడికి వెళ్ళని నాకు ఇష్టం లేదు అని అర్థం. ఎవరెళ్తారు అని అంటే నువ్వెళ్తావా అని అడగడం కాదు, అడగడం మాత్రం ఎవడెళ్తాడు అని అడుగుతున్నాం మనం. అదంతా ఎవడు చేస్తాడులే అని అంటాం. ఎవడు చేస్తాడులే అని అంటే ఎవడు చెయ్యడు, చేయడానికి నాకు ఇష్టం లేదు అని అర్థం. అంటే ఇది నాకు సమ్మతం కాదు అని అర్థం. అదేవిధంగా ఇక్కడ కూడా ఎప్పుడైతే జీవబ్రహ్మల్లో భేదాన్ని కలిగించినటువంటి ఆ అజ్ఞానం సమూలంగా నాశం అవుతుందో అప్పుడు అజ్ఞానం పోయింది. కాబట్టి అసలు ఈ భేదం రావడానికి కారణమే అజ్ఞానం. ఆ అజ్ఞానమే పోయింది అని అంటే ఇంకా జీవబ్రహ్మల మధ్యలో ఐక్యాన్ని భేదాన్ని ఎవరు కలిగించడానికి సాధ్యం? అందులోనూ ఎలాంటి భేదం? అసలు ముందు లేనటువంటిది, ఏదో ఆ ద్వైతావస్థలో వ్యావహారికంగా వచ్చేడిపోయినటువంటి భేదం. అందుకే అసంతం అని అన్నారు. అసంతం అని అంటే ఏమిటి? ఈ భేదం ఏదైతే ఉందో ఇది ఎప్పటికీ ఉండేటటువంటిది కాదు. ఈ వ్యవహారావస్థలో ద్వైతావస్థలో మాత్రం వచ్చి కొన్నాళ్ల పాటు ఉన్నటువంటి, అంటే మోక్షం వచ్చేంత వరకు ఉన్నటువంటి భేదమే, అంతే ఇది. కాబట్టి